పర్కాల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో ఏబీఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మంద నరేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టించిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థుల మరియు తల్లిదండ్రుల ఓట్లతో గెలిచినటువంటి ముఖ్యమంత్రి తెలంగాణలోని విద్యార్థులకు ఎటువంటి న్యాయం చేయకుండా మరియు విద్యాశాఖ మంత్రిని నియమించకుండా 2 సంవత్సరాలు అవుతుందన్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్స్ అందక విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరి ఫీజులు కట్టిన పరిస్థితి ఉన్నారు కాబట్టి తప్పకుండా మీరు ఆలోచన చేసి విద్యార్థి పక్షం నుండి విద్యార్థి న్యాయం చేయకపోతే మాత్రం తప్పకుండా రాబోయే రోజులు స్థానిక ఎలక్షన్లో మేము కాంగ్రెస్ పార్టీకి మరి ఈ రాష్ట్రంలో ఎక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో కూడా మేము ఓడించడానికి సిద్ధంగా విద్యార్థులు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి ఏపీఎస్ పక్షాన నేను డిమాండ్ చేస్తా అడుగుతా ఉన్నా. ఎందుకంటే విద్యార్థుల ఓట్లతోటి విద్యార్థి తల్లిదండ్రుల ఓట్లతోటి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. వాళ్ళు ఓట్లేస్తే అది సీఎం రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం జరిగింది. మరి ఆయన ముఖ్యమంత్రి అయినాక ఇప్పటి వరకు దాదాపుగా 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాదాపు దగ్గరకు వచ్చినాయి. అయినా కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క విద్యారంగ సమస్య పైన ఏ ఒక్క విద్యార్థి కూడా సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేసిన చరిత్ర లేదు. పూర్తిగా విద్యార్థులకు అన్యాయం చేసిండు, మోసం చేసిండు. ఎందుకంటే మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఒక్కసారి విద్యార్థుల పక్షాన ఉండి విద్యార్థుల గురించి ఆలోచించండి. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో చదువుకోవడం జరుగుతుంది. చదువుకునే క్రమంలో వారికి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల, స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇంటర్, డిగ్రీ మరియు ఫార్మసీ, బీటెక్ మరియు అన్ని కోర్సులు చదువుకున్న విద్యార్థులకు ఈరోజు మీరు స్కాలర్షిప్లు మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడం వల్ల వాళ్ళు కాలేజీల పైసలు కట్టిన పరిస్థితులు, ఫీజు కట్టిన పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీ ప్రభుత్వాన్ని నమ్ముకొని వారు చదువుకునే క్రమంలో వారికి మీరు ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల వాళ్ళు పై చదువులు పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు, ఫీజులు కట్టిన పరిస్థితుల్లో ఉన్నారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ప్రభుత్వాన్ని నమ్ముకొని చదువుకున్న విద్యార్థులకు మీరు ఎందుకు ఇప్పటి వరకు వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయట్లేదు? మీకు వాళ్ళు ఓట్లేసి మీరు గెలిపించింది కదా. మీరు విద్యాశాఖ మంత్రికి కేటాయించడం చాలా బాధాకరం. దీన్ని యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులంతా దీన్ని గమనించాలి. రేపు రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ కనుక విడుదల చేయకుంటే మాత్రం విద్యార్థుల పాత్ర, విద్యార్థుల శక్తి ఎంతో రాబోయే స్థానిక ఎలక్షన్లో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి మేము చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు యాజమాన్యాలు, ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు కాలేజీలు బంద్ చేసే స్థాయికి వచ్చిందంటే ఎంత దారుణమైన వ్యవస్థ ఈ తెలంగాణ రాష్ట్రం ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళే స్వచ్ఛందంగా ఫీజులు రావట్లే అని చెప్పి వాళ్ళు బంధు పిలుపునివ్వడం జరిగింది. అంటే గతంలో ఎన్నెలు లేని విధంగా విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకసారి మీరు ఆలోచన చేయండి. విద్యార్థుల పక్షాన మీరు ఉండండి. విద్యార్థులకు మీరు నాణ్యమైన విద్య మరియు అన్ని ప్రభుత్వ హాస్టల్లో నాణ్యమైన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందట్లేదు, నాణ్యమైన చదువు అందట్లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థులు, పేద విద్యార్థులే ప్రభుత్వ హాస్టల్లో చదువుకుంటూ ఉన్నారు. అక్కడ అడ్మిషన్ తీసుకొని అక్కడ చదువుకుంటూ ఉన్నారు. వారికి మీరు ఎందుకు వారి పక్షం ఉండట్లేదు? వారికి ఎందుకు నాణ్యమైన విద్య అందించడం విఫలమవుతాను, నాణ్యమైన భోజనం అందించడం విఫలమవుతా ఉన్నారు? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనమయ్యే క్రమంలో ఉంది. దయచేసి మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి తెలంగాణ రాష్ట్రానికి మరియు విద్యాశాఖకు, ప్రధానంగా విద్యాశాఖకు మంత్రి కేటాయించి విద్యార్థుల పక్షం ఉండాలి. ఎందుకంటే విద్యార్థుల సమస్యలు చెప్పడానికి కూడా ఈ రాష్ట్రంలో ఒక మంత్రి లేకపోవడం చాలా బాధాకరం, సిగ్గుచేటు. మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తే మీరు చేసే మోసం ఇదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.